ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన 2 పిటిషన్లను ఏప్రిల్ 1వ తేదీ సుప్రీంకోర్టు విచారణకు రానున్నారు. సీఎం జగన్ బెయిల్ను రద్దు చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్పై జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. మరోవైపు జగన్ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ వేరొక పిటిషన్ను సైతం రఘురామ సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్పై అదే రోజు విచారణ జరుపుతామని జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం తెలిపింది. దీంతో ఆ 2 పిటిషన్లపై ఏప్రిల్ 1న విచారణ జరగనుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పొడిగించారు. 4 రోజుల పాటు కేజ్రీవాల్ను కస్టడీకి అప్పగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 1 వరకు కేజ్రీవాల్ ఈడీ కస్టడీ పొడిగించినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు స్పెషల్ కోర్టు జడ్జి కావేరి పవేజా ఉత్తర్వులు వెలువరించారు. మొదట తీర్పుని రిజర్వ్ చేసిన ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ను మరో 4 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. లిక్కర్ పాలసీ స్కామ్కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో గత వారం ఈడీ కేజ్రీవాల్ను అరెస్టు చేసిన సంగతి తెలిసింది. అయితే ఆయనను విచారించిన 7 రోజుల కస్టడీ ముగియడంతో ఈడీ గురువారం కోర్టులో హాజరుపరిచింది. ఈ మేరకు కేజ్రీవాల్ను కస్టడీకి ఇస్తూ కోర్టు కీలక తీర్పునిచ్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది రౌస్ అవెన్యూ కోర్టు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్కు హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఆయన జైల్లో ఉన్నందున సీఎంగా తొలగించాలంటూ దాఖలైన పిటిషన్ను ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. పాలనాపరమైన విధానాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. కాగా ఇవాల్టితో ఈడీ కస్టడీ ముగియడంతో ఆయనను అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కేజ్రీవాల్ను మరో 7 రోజుల పాటు ఈడీ కస్టడీ కోరగా 5 వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ను కోర్టుకు తీసుకురావడంతో రౌస్ అవెన్యూ కోర్టు వద్ద భారీగా భద్రతా దళాలు మోహరించాయి. మరోవైపు రౌస్ అవెన్యూ కోర్టుకు ఆప్ మంత్రులు అతిషి, సౌరభ్ భరద్వాజ్ చేరుకున్నారు. 6 రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరిచారు ఈడీ అధికారులు. బీఆర్ఎస్కు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. గులాబీ సీనియర్ నేత ఎంపీకే కేశవరావు పార్టీని వీడి ఈ నెల 30న కాంగ్రెస్లో చేరనున్నారు. ఆయనతో పాటు మేయర్ విజయలక్ష్మి కూడా హస్తం పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో ఎంపీకే కేశవరావుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతుండడంతో కేశవరావుకు కేసీఆర్ క్లాస్ పీకినట్టు తెలుస్తోంది. ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పార్టీ మార్పు విషయాన్ని కేకే తెలిపడంతో కేసీఆర్ సీరియస్ అయ్యారు. కేకే ఫ్యామిలీకి పార్టీ ఏం తక్కువ చేసిందని గులాబీ దళపతి అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు కేసీఆర్తో భేటీ తర్వాత ఫ్రస్ట్రేషన్తో ఇంటికి చేరుకున్నారు కేకే. ఇంటి దగ్గర మీడియా ప్రతినిధులపై దురుసుగా ప్రవర్తించారు. తనను వీడియో తీసుకోండని కేకే అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్లోనే చనిపోతానని కేశవరావు వ్యాఖ్యానించారు. రాజకీయ నేతల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం